నారాయణి నమోస్తుతే. హారతి ఇవ్వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేష్టి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళి వెళ్ళి. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసెక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశాలని అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడికి తెలిస్తే గుండెపల్లి చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తాను? శాస్త్రి గారు పాలు తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? పుత్రకామేష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే. ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదేదో జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. 2 పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగిందేమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకిచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళి వెళ్ళండి. మౌనవ్రతం అంట, మౌనవ్రతం.